మాకు కావాల్సింది నీళ్ళే, వివాదాలు కాదు. రాజకీయాల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యం. సీఎం రేవంత్ రెడ్డి మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామని ఏపీకి పిలుపు. యాజ్ ఇట్ ఈజీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడతాను. వీడియోతో సహా బయటికి వచ్చింది. ఏం లేదు, ఇద్దరు కూడబలుకున్నారు, రాత్రి ఏదో ఫోన్లో మాట్లాడుకున్నారు. నేను ఇదే చెప్తా, నువ్వు అదే చెప్పు, నేను వాడిన పాట నువ్వు వాడాలి అని చంద్రబాబు నాయుడు గారు హుకుం జారీ చేసినట్టున్నారు. ఇక చంద్రబాబు గారు ఏం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు గదే మాట్లాడింది. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నీటి వివాదాలకు సంబంధించి నేను రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. నేను ఒకటి గొడవలు కాదు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అదే విధంగా నిన్నమన్న సొంత రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నాను, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. ఈయనే ముందు చేతులు ఎత్తేస్తాడు. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు అంటున్నావు ఎందుకు? గురువు గారు నాకు పంచాయతీ వద్దు, నీతోటి నాకు పరిష్కారమే కావాలి గురువు గారు, నేను నీతోటి కొట్లాడలేను గురువు గారు, నేను చేతులు ఎత్తేస్తాను గురువు గారు అని డైరెక్ట్ అనొచ్చు కదా. పక్క రాష్ట్రంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరైనా అడుగుతానట, ఎవరెందుకు అడుగుతారు? నేను పంచాయతీ పెట్టుకోమని అడుగుతలేము, బరాబరి మనకు రావాల్సిన వాటా దక్కించుకోవాలి మనము అని అడుగుతున్నాం. అంతే తప్పించి చంద్రబాబు నాయుడు గలబట్టమని మేము అడుగుతలేము, చంద్రబాబు గలబట్టి గుద్దుమని కూడా ఏమి అడుగుతలేము. గంత ఎందుకు డైలామాలో పడతాను, గంత ఎందుకు డిఫెన్స్ ఆడతాను ఆట? ఒకటే స్క్రిప్ట్ని గురువు చెప్పిండు, అదే స్క్రిప్ట్ని మళ్ళా శిష్యుడు మాట్లాడిండు, సేమ్ టు సేమ్. ఏం లేదు, ఆయనేమో తెలుగు జాతి కోసం అంటాడు అని మళ్ళీ ఏమంటాడు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం అంటాడు. మనోడేమో మరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆయన అన్నప్పుడు ఈయన తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తామని ఈయన అంటలేడు. సేమ్ స్క్రిప్టు, గురువుగారు చెప్పిన స్క్రిప్టే ఒకటి వాట్సాప్లో పంపిస్తే రాత్రి చదువుకొని తెల్లారి చెప్పినట్టున్నాడు. ఇక అంతే. దీనికి మళ్ళా తాటికాయ అంత అక్షరాలతోటి గురువుతోటి కొట్లాడినట్టు వెలుగు పేపర్లో వేసుకొచ్చింది.